హీజ్ మిస్టర్ నరేంద్ర. హలో సార్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా తను రావాలనుకుంటున్నాడు. రాజా కట్టిన తాళి చందు మెళ్ళో ఉంది, అయినా సంతోష్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నావా, మా కోసం త్యాగం చేస్తున్నావా? నా ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నా. ఇందులో బలవంతాలు త్యాగాలు ఏమీ లేవు. కళ్ళు ముందు కన్నకూతురు జీవితం అలా నాశనం అయిపోతుంటే ఏం మాట్లాడవేంటి? తను నీ కూతురు కృష్ణ, తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది నా నిర్ణయం అంటుంటే ఇంక తనకి నేనేం చెప్పగలను వదినా? అన్నయ్యకి ఏం చెప్పలేను, నా కూతురికి ఏం చెప్పలేను. చెప్పినా వినే స్టేజ్ వాళ్ళెప్పుడో దాటిపోయారు వదినా. జరిగేది చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగేదేమీ లేదు. తన కళ్ళల్లో కన్నీళ్లకు కారణం మనకు అర్థం అవుతుంది. అన్నయ్యకి కూడా అర్థమయ్యే వరకు మనం ఏం చేయలేం. సూర్య, నువ్వు లేని లోటు తెలుస్తుంది. తల్లిగా నువ్వు బాధ్యత తీసుకోవాల్సిన టైంలో నువ్వు లేకుండా వెళ్ళిపోయా. చందు జీవితం ఏమైపోతుందనని భయంగా ఉంది. రామప్రసాద్ గారు, ఛాంబర్ నుంచి మనకు కావాల్సిన పర్మిషన్స్కి అప్లై చేశాను. కొన్ని విషయాలు మాత్రం పైనుంచి రికమెండేషన్స్ అవసరం ఉంటున్నారు. అది కూడా అయిపోతే మన రూట్ క్లియర్ అయిపోతుందండి. త్వరగా క్లియర్ అయ్యేలా చూడండి సార్. ఎంత త్వరగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామని ఎదురు చూస్తున్నాను. మీ తపన నాకు అర్థమైంది రామప్రసాద్ గారు. బట్ ఇంత యాంగ్జైటీ ఉన్న మీరు బిజినెస్లో ఎలా దెబ్బతిన్నారో నాకు అర్థం కావట్లేదు. మోసం చేశారు సార్. దొంగ దెబ్బ తీసి నా బిజినెస్ ని నన్ను నాశనం చేశారు. లేదంటే ఈ రోజు నా పరిస్థితి మరోలా ఉండేది. బ్యాడ్ లక్. అయినా పర్వాలేదు, మీరు మళ్ళీ మార్కెట్లో నిలబడతారు. ఇంతకు ముందు కన్నా గొప్పగా మిమ్మల్ని మార్కెట్లో నేను నిలబెడతాను. ఈజ్ ఇట్ ఓకే? ఆ రోజు త్వరగా రావాలి సార్. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. రామప్రసాద్ గారు, కూల్. మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. అన్నట్టు లోపల పేపర్స్ రెడీ అయి ఉంటాయి, నేను ఒకసారి చూసి వస్తాను. అలాగే అండి. దెబ్బ కొట్టాను. ఈ రామ్ ప్రసాద్ పని అయిపోయింది అనుకుంటున్నాడు నీ రాజా. పడినా అంతకన్నా పైకి లేచే కెరటాన్ని నేను. చెప్పు నీ వాడికి, ఈ రామ్ ప్రసాద్ మళ్ళీ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నాడని చెప్పు. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఏ రోజు వస్తానో తెలీదు, కానీ తొందరలోనే వస్తాను. కానీ వచ్చేది మాత్రం వాడి కోసమే, వాడి అంతు చూడడం కోసం మాత్రమే. ఈ రామ్ ప్రసాద్ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. కట్టు బట్టలతో మమ్మల్ని వీధిలో నిలబెట్టినందుకు, నా కుటుంబం ఏనాడు పడని కష్టాలు పడేలా చేసినందుకు, నన్ను అవమానించినందుకు అన్నిటికీ బదులు తీర్చుకుంటానని చెప్పు. ఎదురు లేదు అనుకుంటున్న నీ రాజాకి ఈ రామ్ ప్రసాద్ ఎదురు రాబోతున్నాడని చెప్పు. ఏమ్మా, ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? లైబ్రరీకి వెళ్తున్నాను డాడీ. ఏ పుస్తకం చదవాలనమ్మా? వెళ్తే కానీ తెలీదు. ఏం చదవాలో తెలియడం లేదు, ఏం చేస్తున్నావో తెలియడం లేదు.
నీలో మార్పు నీకు అర్థమవుతుందా? పుస్తకం చదవడం మొదలు పెడితే ముందు మాట నుంచి ముగింపు దాకా అక్షరాల వెంట కళ్ళు పరిగెత్తాలి. జీవితం కూడా అలాగే ఉండాలమ్మా. కానీ నీ జీవితాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మలుపులు తిప్పుకొని నీకే అర్థం కాకుండా చేసుకుంటున్నావు. నువ్వు ఏం అడిగినా కాదని లేదు, ఏం చేసినా అది తప్పని లేదు. కారణం నా కూతురు ఏదైనా ఆలోచించి చేస్తుందన్న నమ్మకం. కానీ ఈసారి నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుందమ్మా. లేదు డాడీ, నేను కరెక్ట్గానే ఉన్నాను. ఏదమ్మా కరెక్ట్? ఏ మనిషి జీవితంలో అయినా 3 విషయాలు ఒకేసారి జరగాలి: పుట్టుక, పెళ్లి, చావు. అవకాశం ఉంది కదా అని పెళ్లి మాత్రం మరొక ఛాన్స్ తీసుకుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. ఏంటి డాడీ, మీరు కూడా పెద్దమ్మలాగే మాట్లాడుతున్నారు? లేదమ్మా, నీ తండ్రిగా మాట్లాడుతున్నాను. రాజా మీద కోపంతో నీకు నువ్వు శిక్షలు విధించుకుంటున్నావు. ఏ పరిస్థితుల్లో జరిగినా రాజాతో నీ పెళ్లి జరిగిపోయింది. ఎవరు చూడండి పెళ్లి కాదని మరొక పెళ్లికి సిద్ధపడ్డం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. అందుకని ఏం చేయమంటారు? బయటికి గెంటేసినా ఇంటి బయట అతని కోసం కాపలా కాయమంటారా? నన్ను నీ భార్యగా అంగీకరించు అని అతని ఇంటి ముందు మౌన పోరాటం చేయమంటారా? అవసరం లేని వస్తువులాగా అతను నన్ను బయటికి విసిరేశాక ఇంకా రాజా కోసం ఎదురు చూస్తూ ఎలా ఉండమంటారు డాడీ? అవసరం లేదు. అన్నీ ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు, కానీ అది ఖచ్చితంగా నీ గురించి ఆలోచించి మాత్రం కాదు. ఎందుకు డాడీ అందరూ కలిసి నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? అమాయకంగా నిర్ణయం తీసుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇదిగో ఈ ఆవేశమే, ఈ అసహనమే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అవసరం లేదు డాడీ, ఈ విషయంలో నా నిర్ణయం మారదు, ఎప్పటికీ మారదు. అదే నీ నిర్ణయం అయితే చరిత్రలో నువ్వు చెడ్డదానిగా మిగిలిపోతావు. ఒక మెళ్ళో 2 తాళిబొట్లు అలంకరణ కాదమ్మా, అవమానం. డాడీ ప్లీజ్, ఈ విషయంలో నన్ను వదిలేయండి. రేపు చరిత్ర పుస్తకాల్లో చదువుకునేంత గొప్పదాన్ని కావాలని నాకేం లేదు. ఒక మామూలు ఆడపిల్లగా నా కుటుంబం కోసం నేను చేయగలిగింది చేస్తే చాలు. మొత్తానికి రాంప్రసాద్ గట్టి పార్టీనే పట్టాడు రాజా. అందుకనే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాడు. ఏమంటున్నాడు మూర్తి గారు? పడినా అంతకన్నా పైకి లేచే కెరటాన్ని నేను. చెప్పు నీ వాడికి, ఈ రాంప్రసాద్ మళ్ళీ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నాడని చెప్పు. అవతల వ్యక్తి ఎవరో గాని బాగా సౌండ్ అనుకుంటాను. అతనికి రాంప్రసాద్కి ఎలా ఫ్రెండ్షిప్ అయితే తెలియదు కానీ రాంప్రసాద్ని మళ్ళీ బిజినెస్ లో నిలబెట్టడానికి అతను గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అతన్ని చూసుకునే మనోడు మరీ రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోవడం అతనికి కొత్త కాదు కదా మూర్తి గారు. రాంప్రసాద్ అలా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చింది. నేను గట్టిగా మాట్లాడదాం అనుకున్నాను, కానీ అతనితో వాదించడం ఎందుకు, నీకు చెప్తే నువ్వు చూసుకుంటావు కదా అని వచ్చేశాను. అతను నిలబడాలి అంటే ఒకరి సాయం కావాలి. ఒకరి సాయంతో నిలబడేవాడు మనల్నేం చేస్తాడు? అలా అనుకు రాజా. అతనంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఈసారి గట్టి పోటీనే ఇస్తాడు. నా పనిలో నేనుంటే పని కట్టుకుని మరీ వచ్చి నాతో నీ గురించి మాట్లాడాడు అంటే అతను నా ద్వారా నీకు ఈ విషయం తెలుస్తుందనే అలా మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్గా నీకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా శత్రువు తొడగొట్టాడు అంటే అతని బలాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎదుటివాడు తొడగొడితే పడగొట్టడం నాకు అలవాటు. ఎగిసిపడే కెరటాన్ని అన్నాడు కదూ. ఎంత పెద్ద కెరటమైనా తీరానికి చేరాక సాష్టాంగ పడాల్సిందే. ఆ తీరాన్ని
నేను ఎంత ఆవేశంగా ఎగిసిపడుతూ వచ్చినా తీరాన్ని అలా తాకి తిరిగి వెళ్లాల్సిందే. రామ్ ప్రసాద్ పరిస్థితి అదే. ఏమో రాజా, అతను మాట్లాడిన పద్ధతి చూస్తే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదేమో అనిపిస్తుంది. రానివ్వండి, పడిపోయిన వాడిని ఏం కొడతాం, తిరగపడిన వాడిని కొడితేనే ఆటలో ఆనందం ఉంటుంది. సరే రాజా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. రామ్ ప్రసాద్కి అంత కొమ్ములు తీసుకొచ్చింది ఎవరు? ఈ రామ్ ప్రసాద్ మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నాడని చెప్పు. కానీ వచ్చేది మాత్రం వాడి కోసమే, వాడి అంతు చూడడం కోసం మాత్రమే. ఈ రామ్ ప్రసాద్ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. హలో, చందు, ఏమైందమ్మా? ఏంటి హడావిడి? ఏం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. చందు, ఎక్కడికమ్మా? ఏంటి ఇంత కంగారు పడుతుంది? ఏమై ఉంటుంది?
కండిషన్ క్రిటికల్గానే ఉందమ్మా. ఇప్పుడేం చెప్పలేం. తలకి బలంగా దెబ్బ తగిలింది. ఎవరి అదృష్టమో కానీ కొంచెం పక్కకు తగిలిన్నా అతని ప్రాణానికే ప్రమాదం వచ్చుండేది. ప్రస్తుతానికి అతను కోమాలో ఉన్నాడు. దెబ్బ తగిలింది తలకు కాబట్టి స్కానింగ్స్ అవి తీసి చూడాలి. నర్వస్లో ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయితే అతను శాశ్వతంగా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు డాక్టర్. రాజాని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓదార్పతను. అతన్ని ఎలాగైనా కాపాడండి. చూడమ్మా, రాజా గురించి మాకు బాగా తెలుసు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. డోంట్ వరీ. మధ్యాహ్నం ఇవి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాజా అనే పేషెంట్. రాజా గారా? ఐసీయూలో ఉన్నారు, వెళ్ళండి. నేను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందనుకోలేదు. ఎందుకు రాజా? నీకు బాగోలేదని తెలిసినా ధైర్యంగా రాలేదని చేశావు. ఎందుకు నన్ను నీకింత పరాయిదాన్ని చేస్తున్నావు? మనసులో ప్రేమ పంచుకునే అదృష్టం లేకుండా చేశావు. ఎందుకు రాజా నన్ను నీకు దూరం చేశావు? ఎందుకు చందు మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని పైకి నటిస్తావు? ప్రేమ అదేం లేదు. ఐసీయూలో మా ఫ్రెండ్ ఉంటే చూద్దామని వచ్చాను. బహుశా అది వేరే ఐసీయూ ఉంటుంది. ప్రేమని పంచుకోవటం సులభం చందు, కానీ దాచుకోవటం చాలా కష్టం. అదెంత కష్టమో నీ కన్నీళ్లు నీకిప్పటికీ చెప్పుంటాయి. ఎందుకు చందు ఈ దాపరికాలు? ఎవరి కోసం? నేనేం దాచుకోవడం లేదు. అంత అవసరం నాకేంటి? అవసరం కాదు చందు, రాజా మీద నీకున్న అభిమానం అదే నేను ఇంత దూరం రప్పించింది. నా మాట విను చందు. రాజా మనసులో ఇప్పుడు నీ మీద ఎంత ప్రేముందో నాకు తెలీదు, కానీ ఇప్పటికీ నీ మనసులో రాజా అంటే అంతులేని ప్రేముంది. ఇప్పటికైనా మనసు విప్పి మాట్లాడు చందు. రాజా నీ ప్రేమని ఈ రోజు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటాడు.
తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఏంటి మాధవి నువ్వు? నేనేదో బై మిస్టేక్ వచ్చానని చెప్తుంటే వినిపించుకోవేంటి? తప్పుకో.